అసలు నాగార్జున బిగ్ బాస్ చూస్తాడా? ఫస్ట్ క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ ఎందుకు చూడాలి? ఈ 2 క్వశ్చన్లకి మీకు ఏమైనా ఆన్సర్స్ తెలుసుకుంటే, అండ్ మోస్ట్లీ బిగ్ బాస్ అంటే ఒక చెత్త బోర్, అసలు ఏం చూస్తారా బాబు 24 గంటలు అన్న దాని నుంచి ఇప్పుడు బిగ్ బాస్ ఎడిట్ అయిన వాళ్ళలో నేను ఒకని. ఫస్ట్ నాకు ఆ కాన్సెప్ట్ ఎక్కలంటే మోర్ ఓవర్ అప్పుడు నా దగ్గర టీవీ అంటే చూసేదానికి ఎలాంటి సోర్స్ లేదు. సో తర్వాత టీవీ కనెక్షన్ అది పెట్టించుకోవడం వల్ల తర్వాత అప్పుడైతే చూసా. అండ్ మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు, చూడు బాగుంటుందని. సీజన్ 3 కాడి నుంచి చూసాను నేను. రాహుల్ సిబ్లిగంజ్ వాళ్ళది చూసా, శ్రీముఖ వాళ్ళది. సీజన్ 4 అయితే ఫుల్గా చూసా. సీజన్ 5, సీజన్ 6 ఏది మిస్ అవ్వకుండా చూసా. సో అదొక వ్యసనం అని చెప్పాలి. అంటే ఒక 20 మందిని, అంటే ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ఫీల్డ్, ఒకరు యాక్టింగ్, ఒకరు సింగింగ్, ఒకరు మోడలింగ్, ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ నుంచి ఒక 20 మందిని, అంటే 20 వేరే ఆక్యుపేషన్స్ని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి, అంటే సగం మంది ఆడమంది, సగం మంది మగోళ్ళు ఒక ఇంట్లో పెట్టి మీ బతుకు మీరు బతకంటారా బాబు, మీకు ఫోన్లో ఉండదో, టైం ఎంతో తెలీదు, మీకు తినడానికి తిండి పెడతాము, ఆటలు ఆడిస్తాం, ఉండడానికి డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి మీరు అందులో 3 నెలలు ఉండాలి, జనాలు మీ ఆదరణ పొంది మీరు ఉంటే మీరు కప్పు పెడతారు, మళ్ళీ ఉన్నందుకు కాకుండా దానికి కూడా డబ్బులు ఉంటాయి. ఇన్ని ఆఫర్స్, నేము, ఫేము, డబ్బులు అన్నీ వస్తాయి. సో హేట్రెడ్ అలా వస్తుందంటే, హేట్రెడ్ అనేది మనం ఆడే ఆట దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో బిగ్ బాస్ ఎందుకు చూడాలన్న పాయింట్ పక్కన పెడదాం, లాస్ట్లో కానీ కన్క్లూజన్ ఇస్తా. చాలా సింపుల్గా నాగార్జున బిగ్ బాస్ చూస్తాడా? ఫస్ట్ క్వశ్చన్ మీకేం స్ట్రైక్ అయిందో కింద కామెంట్ చేయండి. నేను చెప్తున్నా 100% ఆయన చూడడం. ఎందుకంటే ఆయన ఒక స్టార్, ఒక తనకున్న బిజీ వర్క్స్ కానీ బిజీ పనులు కానీ ఆయన చూడడానికి కాదు. ఆయన నార్మల్గా మూవీసే బాగా టాక్ వస్తేనే తప్ప వాళ్ళు చూడడానికి కాదు. అంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి, షూటింగ్స్ అన్న సమ్ బిజినెస్ పర్పస్ అని చాలా ఫుల్గా ఉంటారు, వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. సో ఈ బిగ్ బాస్ అనేది ఎలా మేనేజ్ చేస్తారు అంటే, బిగ్ బాస్ ఎపిసోడ్ ఏం చూడకుండా, వీకెండ్ ఏం చూడకుండా, అంటే బీబీ టీం ఒక స్క్రిప్ట్ అయితే తయారు చేస్తుంది. సో ఆయన నేర్లు యాంకర్గా చేసి నేర్లు సినిమా ఇండస్ట్రీలో ఇంతలా గడిపారు కదా, యాక్టింగ్ వాళ్ళ నరాల్లో ఇంకిపోయింది కదా, ఇక్కడ అదే యాక్ట్ చేస్తారు. వాళ్ళకి మొత్తం తెలిసినట్టు, మొత్తం లైవ్ అంతా చూసినట్టు మనకి ప్రొట్రే చేస్తారు. బట్ నాగార్జున గారికి అదేం తెలియదు. ఆయన బీబీ టీం ఇచ్చిన స్క్రిప్ట్ బట్టే, అండ్ మోర్ ఓవర్ కంటెస్టెంట్స్ ఇచ్చే ఆన్సర్ బట్టి కొంచెం పాజిటివ్ వేలో మాట్లాడడం మనకు తెలుస్తుంది కదా. వాళ్ళకి కంటెంట్ తెలియకపోయినా నువ్వు కొంచెం మాట్లాడనుకో, మీ ఇద్దరి మధ్య గొడవ అయిందనుకో, ఎవరిది పాజిటివో మనకు ఒక ఒపీనియన్, ఒక కరెక్ట్ వేలో ఆలోచించే కొంచెం ఉంటుంది కదా సెన్స్, దాన్ని బట్టి నాగార్జున గారు అలా అయితే ఇస్తారు. నాగార్జున సార్ అయితే బిగ్ బాస్ చూడరు. మనం ప్రతి ఎపిసోడ్ చూసి, అన్సీన్ చూసి, 24/7 లైవ్ చూసి, ప్రోమోస్ చూసి, ఏది మిస్ అవ్వకుండా ఎన్ని తిప్పలు పడితే అక్కడ ఏం చూడకుండా యాక్ట్ మాత్రమే చేస్తారు. ఆయనకి సంథింగ్ రెమ్యునరేషన్ కూడా పర్ వీక్, అంటే 2 ఎపిసోడ్స్ షూట్ చేస్తారు కదా, పర్ వీక్ వచ్చి 12 lakhs అని చెప్పి ఒక రూమ్ అయితే ఉంది. అది ఎంతవరకు అనేది నిజంగా తెలియదు నాకు. అండ్ బిగ్ బాస్ చూడడం వల్ల ఏంటంటే ఒక ఎమోషన్స్, అంటే ఇప్పుడు నువ్వు నేను ఒక మంచి ఫ్రెండ్స్ అని అనుకుంటాం, బట్ ఏదో రోజు నీకు నాకు గొడవ వస్తుంది. సో ఆ గొడవ వల్ల అంటే సంథింగ్ మనం అయితే ఒకే ఇంట్లో ఉండం కాబట్టి గొడవ వదిలేస్తాం. బట్ ఇక్కడ 24 hours వాళ్ళని ఫేస్ చేయాలి నువ్వు, అంతే కదా. ఇప్పుడు నీకు నాకు పర్లేదు, మహా అయితే మన ఇద్దరం ఒక కాలేజీలో లేదా ఒక ఆఫీస్లో మహా అయితే 4-5 గంటలు కలిసి ఉంటాం, అంతే కదా. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలు గొడవ అయింది, ఈవినింగ్ 6కి కంపెనీ అయితే కంపెనీ, ఆఫీస్ అయితే ఆఫీస్, కాలేజ్ అయితే కాలేజ్ అయిపోద్ది. నీ దారి నీది, వాడి దారి వాడిది, నైట్కి నీకంటే సంబంధం లేదు. బట్ ఇక్కడ అలా కాదే, నీకేమైనా గొడవ అయిందనుకో, నువ్వు అన్నీ 24 గంటలు నీ కళ్ళ ముందే చూస్తావు, అండ్ నువ్వు ఎలా ఫేస్ చేస్తావు ఫస్ట్ థింగ్ అది. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవచ్చు, ఫ్యామిలీకి దూరంగా ఉంటావు, ఎమోషన్స్ ఎలాగా చాలా నేర్పుతుంది బిగ్ బాస్. అది నిజంగా మంచి కాన్సెప్ట్ అది. సో చాలామందికి ఎందుకు నచ్చదు అంటే, వాళ్ళు మధ్యలో చూస్తే ఇన్ఫాక్ట్ ఎవరికి నచ్చదో, ఫస్ట్ నుంచి కొంచెం కంటెక్స్ట్ చూడడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మీరు కొంచెం ఒక్క సీజన్ ట్రై చేసిన, ఈ సీజన్ కూడా మహా అయితే 1 వీక్ అయింది కాబట్టి, సో కంటెస్టెంట్స్ తెలుసు, కంటెస్టెంట్స్ తెలియదు, ఇదంతా పక్కన పెడితే జస్ట్ ఒకసారి చూడండి. ఆ టాస్క్ల మధ్య వాళ్ళు గొడవలు అవుతాయి, మళ్ళీ ఆ తర్వాత అది మర్చిపోయి మళ్ళీ కలిసి ఉంటారు, మళ్ళీ నామినేషన్ దగ్గర మళ్ళీ కామన్. సో ఎన్ని వచ్చినా మనకు కలిసి ఉండాలి. సో బేసికల్గా ఇలాంటి మనస్పర్ధలు మన ఇంట్లో చాలా వరకు వస్తుంటే మన ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే మనకి ఎందుకు అనుకుంటారు. బట్ బిగ్ బాస్ అయితే చెప్తాడు, నాగార్జున సార్ చెప్తారు, అక్కడ ఉన్న జనాలు చెప్తారు, ఇన్ని చెప్తారు, చాలా నేర్చుకోవచ్చు. ఉండటానికి డబ్బులు ఇచ్చి, నెగ్గితే డబ్బులు ఇచ్చి, నేమ్ ఇచ్చి, ఫేమ్ ఇచ్చి ఇన్ని ఇస్తున్నారు కంటెస్టెంట్స్కి. సో వాళ్ళు అది మంచిగా వినియోగించుకుని చేసుకుంటే బిగ్ బాస్ చాలా మంచిది అది. సో మంచి కాన్సెప్ట్ అది. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నది ఏంటి, బిగ్ బాస్ మీద ఒక కాన్సెప్ట్ అంటే హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్, అసలు బిగ్ బాస్ ఎలా క్రియేట్ అయింది, ఎవరికి ఎంత మంచి ఆలోచన వచ్చింది, ఎవరు దీన్ని ఎగ్జిబిట్ చేశారు. ఎందుకంటే ఈ ఆలోచనలు మనకి చాలా వస్తుంటాయి, బట్ అది కమింగ్ టు రియాలిటీ ఎవరైనా ముందుకు వస్తారా, ఎవరైనా దీన్ని చేస్తారా అన్న ఒక ఆలోచన వస్తుంది.
వస్తుంది కదా. సో ఇది బిగ్ బాస్ అనేది ముందు హిందీలో వచ్చింది, హిందీలో రావడం వల్ల అక్కడ సక్సెస్ చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఓకే మన తెలుగులో సక్సెస్ అవుద్దని పెట్టారు తప్ప ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, నేను ఒక కంపెనీ అంటే ఒక అన్నపూర్ణ స్టూడియోస్కి ఒక ఛానల్ కాంటాక్ట్ అయ్యి నా దగ్గర ఇది ఉందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి రిజల్ట్స్ కావాలి. ఫస్ట్ అక్కడ హిందీలో సక్సెస్ అయింది, సో హిందీలో ఇంత అమౌంట్ వస్తుంది, జనాలు చూస్తున్నారు, సో ఇక్కడ ఒక భరోసా ఉంది, మనం ఎక్కడ పడితే ఖచ్చితంగా అవుద్ది అనే భరోసా ఉండాలి. బట్ దానికి ఇనిషియేటివ్ ఫస్ట్ హిందీ బిగ్ బాస్ అయితే తీసుకుందే. సో హిస్టరీ కావాలంటే మీకు బిగ్ బాస్ ఎవరికి ఆలోచన వచ్చింది, ఎలా ఎగ్జిబిట్ చేశారు, దీన్ని చేయడానికి ముందు ఫెయిల్ అయ్యారు, అది ఎలా ఫెయిల్ అయ్యారు, మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ దాదాపు హిందీలో 17-15 సీజన్స్ ఎన్నో కంప్లీట్ అయినాయి. అంటే 15 years నుంచి వస్తుందంటే నాట్ ఏ బిగ్ డీల్. అంటే మనకి ఆ 15 yearsలో అంటే మనకి బిగ్ బాస్ సీజన్ 8 అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన 7-8 సంవత్సరాల తర్వాత మన తెలుగు తమిళ్ వీళ్ళిద్దరూ అయితే స్టార్ట్ చేశారండి బిగ్ బాస్. సో బిగ్ బాస్ అన్న కాన్సెప్ట్ హిందీ వాళ్ళకి వచ్చింది, హిందీ వాళ్ళలో ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది ఏంటనేది ఒక డీటెయిల్ వీడియో పెడతాను. సో ఇది బిగ్ బాస్ హిస్టరీ గురించి. బిగ్ బాస్ అయితే చూడడానికి ట్రై చేయండి, జస్ట్ 1 hour మాత్రమే. ఆ నాగార్జున సార్ అయితే బిగ్ బాస్ చూడరు, క్లారిటీ ఇచ్చారని అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.